అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుమదివ్య వ్లాగ్స్. ఈరోజు వీడియోలో 2024 మేలో ముఖ్యమైన పండుగలు కానీ ముఖ్యమైన రోజులు కానీ శుభకార్యాలు జరుపుకోవటానికి రోజులు డేట్లు అనేవి చూద్దాము. నాతో పాటు మీరు కూడా చూడండి. ముఖ్యంగా గమనించాల్సిన విషయం ఏమిటంటే 4వ తారీఖు నుంచి 28వ తారీఖు వరకు డొల్లె కర్తెరి ఉంటుంది. అంటే కత్తెరలు స్టార్ట్ అవుతాయి. ఇలాంటి సమయంలో మనము వివాహాది శుభకార్యాలు కానీ గృహప్రవేశాలు గృహ ఆరంభాలకి మంచి డేట్లు కావని భావించాలి. మే 3వ తారీఖు దశమి తిథి శతభిష నక్షత్రము. ఈరోజు చిన్న చిన్న పనులు చేసుకోవచ్చు. అంటే ఉద్యోగాల్లో చేరటము, వాహనాలు కొనుగోలు, రిజిస్ట్రేషన్లకు ఇలాంటి చిన్న చిన్న పనులకి ఈరోజైతే మంచిది. 4వ తారీఖు ఏకాదశి. ఈ రోజు నుంచి డొల్లు కర్తెరి స్టార్ట్ అవుతుంది. ఈరోజు విష్ణుమూర్తిని పూజిస్తారు. మే 5వ తారీఖు ఆదివారము ద్వాదశి ఉత్తరాభాద్ర నక్షత్రము. ఈ 5వ తారీఖు కూడా శుభకార్యాలు ఏవి చేసుకోవటానికి అనువుగా లేదు. 6వ తారీఖు సోమవారము త్రయోదశి రేవతి నక్షత్రము. ఈరోజు మాస శివరాత్రి, శివుణ్ణి ఎక్కువగా ఆరాధిస్తారు. అమావాస్య 8వ తారీఖు బుధవారము భరణి నక్షత్రము. ఈరోజు పితృదేవతల పేరుతో దానాలు చేస్తారు. అలాగే ఇంటికి షాపులకి గుమ్మడికాయని చుట్టూ తిప్పి దిష్టి తీయడాలు అలాంటివి చేస్తూ ఉంటారు. 5వ తారీఖు శుక్రవారము. ఈరోజు విధియ తదియ 2 తిథులు అయితే కలిసి ఉన్నాయి. ఈరోజు వచ్చేసి అక్షయ తృతీయ అండి. ఈరోజు లక్ష్మీ కుబేరుల్ని ప్రత్యేకంగా పూజిస్తారు. 2వ తారీఖు ఆదివారము పంచమి తిథి ఆద్ర నక్షత్రము. ఈరోజు ముఖ్యంగా శ్రీ శంకరాచార్యుల వారి జయంతి. ఈరోజు చిన్న చిన్న శుభకార్యాలు అయితే జరుపుకోవడానికైతే వీలుగా ఉంది. అంటే శ్రీమంతాలు, చిన్నపిల్లలకు పేర్లు పెట్టడము కానీ, ఉయ్యాల్లో వేయడము, మరియు భూ రిజిస్ట్రేషన్స్, వాహనాలు కొనుగోలు ఇలాంటి వాటికైతే అనుకూలంగా ఉంది. 13వ తారీఖు సోమవారము షష్ఠి పునర్వసం నక్షత్రము. ఈరోజు వివాహం తప్ప చిన్న చిన్న శుభకార్యాలు చేసుకోవటానికి అనువుగా ఉంది. మే 14వ తారీఖు మంగళవారము సప్తమి తిథి పుష్యమి నక్షత్రము. ఈరోజు వృషభ సంక్రమణము. మే 18వ తారీఖు శనివారము దశమి ఉత్తర నక్షత్రము. ఈరోజు వాసవి అమ్మవారి జయంతి. ఈరోజు చిన్న చిన్న శుభకార్యాలు జరుపుకొనుటకు అనువుగా ఉంది. మే 18వ తారీఖు శనివారము తిథి దశమి నక్షత్రము ఉత్తర. ఈరోజు ప్రత్యేకత శ్రీ వాసవి కన్య పరమేశ్వరి జయంతి. ఈరోజు అన్నప్రసన, బారసాల, రిజిస్ట్రేషన్స్, అద్దె ఇల్లు మారటాలు, నామకరణం, శ్రీమంతం, వ్యాపార ప్రారంభాలుకి అనుకూలంగా ఉంటుంది. 19వ తారీఖు ఆదివారం ఏకాదశి హస్త నక్షత్రము. ఈరోజు మత త్రయోదశి. మే 20వ తారీఖు ద్వాదశి చిత్తా నక్షత్రము. ఈరోజు కూడా చిన్న చిన్న శుభకార్యాలు అయితే చేసుకోవడానికి అనువుగా ఉంది. మే 23వ తారీఖు గురువారము. ఈరోజు పౌర్ణమి వైశాఖ నక్షత్రము. వైశాఖ పౌర్ణమి బుద్ధ పౌర్ణమి అని కూడా అంటారు. ఈరోజు అన్నమాచార్యుల జయంతి. ఎటు చూసిన ఆలయాల్లో అన్నమయ్య కీర్తనలు జరుగుతూ ఉంటాయి. 6వ తారీఖు ఆదివారము తదియ తిథి మూల నక్షత్రము. ఈరోజు సంకటహర చతుర్దశి. ఈరోజు ఆలయాల్లో వినాయకుడికి ప్రత్యేక పూజలు జరుపుతూ ఉంటారు. మే 27 సోమవారము చవితి తిథి పుష్య నక్షత్రము. ఈరోజు చిన్న చిన్న శుభకార్యాలు చేసుకోవటానికి అనుకూలంగా ఉంది. 28వ తారీఖు మంగళవారము పంచమి తిథి. 4వ తారీఖు ప్రారంభమైన డొల్లు కర్తెరి ఈ రోజుతో ముగుస్తుంది. 29వ తారీఖు బుధవారము షష్ఠి తిథి శ్రవణ నక్షత్రము. ఈరోజు శ్రీమంతాలు కానీ, నూతన ఉద్యోగాల్లో చేరడం కానీ, చిన్నపిల్లలకు ఉయ్యాల్లో వేయాలన్నా, అన్నప్రసన్నలు చేసుకోవాలన్నా ఇలాంటి చిన్న చిన్న శుభకార్యాలు చేసుకోవడానికి అనువుగా ఉంటుంది. మే 30వ తారీఖు గురువారము సప్తమి తిథి ధనిష్ట నక్షత్రము. ఈరోజు కూడా చిన్న చిన్న శుభకార్యాలు జరుపుకొనుటకు అనువుగా ఉంది. కదండి తిథులు, నక్షత్రాలు, శుభకార్యాలు చేసుకొనుటకు డేట్లు. మరి ఇది విషయ పరిజ్ఞానం కోసమే ఈ వీడియో చేయబడింది. ఏ పట్టింపులు లేని వాళ్ళైతే
ఏ కార్యక్రమాన్నైనా చేసుకోవచ్చు. మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి.